గత పాలకుల్లో ఇంకా రౌడీయిజం, గుండాయిజం చేయాలన్న ఆలోచనలు కనిపిస్తున్నాయని, సామాన్యులను భయభ్రాంతులకు గురిచేస్తే మాత్రం సహించేది లేదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. 2029లో జగన్ ఎలా గెలుస్తాడో తాము చూస్తామని ఈ సందర్భంగా పవన్ అన్నారు. మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు టాటా మోటార్స్కు రూపాయికే భూమి కేటాయించిన స్ఫూర్తితో ఏపీలోనూ అదే తరహా విధానాన్ని అమలు చేస్తున్నట్లు మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. విశాఖపట్నాన్ని అంతర్జాతీయ ఐటీ హబ్గా మార్చడమే లక్ష్యంగా దిగ్గజ సంస్థలకు నామమాత్రపు లీజు ధరలకు భూములను కేటాయిస్తూ పెట్టుబడులను ఆకర్షిస్తున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణలో చంద్రబాబు కోవర్టులు ఉన్నారంటూ జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన టీపీసీసీ నాయకత్వం ఆయనపై క్రమశిక్షణా చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అసమ్మతిపై తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు తీవ్రంగా స్పందించారు. పార్టీలో క్రమశిక్షణకు కట్టుబడి ఉండాల్సిందేనని, నిబంధనలు పాటించకుంటే ఎంతటి నాయకుడిపై అయినా చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోమని హెచ్చరించారు. పార్టీ నుంచి ఎవరు వెళ్లిపోయినా సర్దుకుపోయేది ఏమీ లేదని ఆయన తేల్చి చెప్పారు. సినీ నటుడు ఫిష్ వెంకట్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వేళ ఆయనకు అండగా నిలిచేందుకు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ముందుకొచ్చారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వెంకట్ ఆపరేషన్కు అవసరమైన ఆర్థిక సాయాన్ని అందిస్తామని ప్రభాస్ బృందం హామీ ఇచ్చింది. ఏపీలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, తక్షణమే రాష్ట్రపతి పాలన విధించాలని మాజీ సీఎం జగన్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రాజకీయ నాయకులకు, సాధారణ పౌరులకు రక్షణ కరువైందని, ఈ పరిస్థితుల్లో రాజ్యాంగాన్ని కాపాడలేని ప్రభుత్వానికి అధికారంలో ఉండే అర్హత లేదని విమర్శించారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు విచారించారు. హైదరాబాద్కు చెందిన రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ సంస్థకు సంబంధించిన 101 కోట్ల బ్యాంకు రుణమోసం కేసులో ఆయనను సుమారు 3 గంటల పాటు ప్రశ్నించి వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నారు. ఈ పరిణామం టాలీవుడ్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలో పలు రాజకీయ పార్టీలపై రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక చర్యలు చేపట్టింది. గత 6 ఏళ్లుగా ఎలాంటి ఎన్నికల్లోనూ పోటీ చేయకుండా కేవలం రిజిస్టర్ పార్టీలుగా మాత్రమే కొనసాగుతున్న 13 పార్టీలకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. పార్టీ గుర్తింపును ఎందుకు రద్దు చేయకూడదో స్పష్టమైన కారణాలతో వివరణ ఇవ్వాలని నోటీసుల్లో ఆదేశించింది. మరాఠీ భాష పేరుతో గూండాయిజాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తేల్చి చెప్పారు. మరాఠా మాట్లాడడం లేదంటూ చిన్న వ్యాపారులపై దాడి చేసిన ఠాక్రేలకు ఈ సందర్భంగా సీఎం వార్నింగ్ ఇచ్చారు. హనుమంతుడి స్ఫూర్తితోనే పాకిస్తాన్పై ఆపరేషన్ సింధూర్ను విజయవంతంగా పూర్తి చేశామని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాల సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశం కోసం అల్లూరి వంటి గొప్ప వీరుడిని ఆంధ్రప్రదేశ్ అందించిందని కొనియాడారు. కర్ణాటక రాజకీయాల్లో సీఎం పదవిపై నెలకొన్న చర్చకు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తాజా వ్యాఖ్యలతో మరోసారి ఆజ్యం పోశారు. సీఎం కావాలన్న తన బలమైన కోరిక ఏదో ఒకరోజు నెరవేరుతుందన్న నమ్మకాన్ని ఆయన పరోక్షంగా వ్యక్తం చేశారు. సైఫ్ అలీ ఖాన్కు మధ్యప్రదేశ్ హైకోర్టు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. భోపాల్లోని ఆయన పూర్వీకులకు చెందిన సుమారు 15,000 కోట్ల విలువైన ఆస్తులకు సంబంధించిన కేసులో ఆయనకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. ఆ ఆస్తులను శత్రు ఆస్తిగా పరిగణిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు సమర్థించింది. ఉక్రెయిన్కు అందిస్తున్న ఆయుధ సహాయం విషయంలో అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. కొన్ని రకాల ఆయుధాల సరఫరాను తక్షణమే నిలిపివేస్తున్నట్లు ట్రంప్ ప్రభుత్వం ప్రకటించింది. దేశీయంగా ఆయుధ నిల్వలు ఆందోళనకరంగా తగ్గడమే ఈ నిర్ణయానికి ప్రధాన కారణమని స్పష్టం చేసింది. ఆర్థిక, రాజకీయ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్కు టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ భారీ షాక్ ఇచ్చింది. పాకిస్తాన్లో సుమారుగా 25 ఏళ్లుగా కొనసాగుతున్న తమ కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఎలాంటి అధికారిక ప్రకటన లేకుండానే జూలై 3 నుంచి ఆ దేశం నుంచి నిశ్శబ్దంగా నిష్క్రమించింది. బీజేపీ ఒక చారిత్రక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ జాతీయ అధ్యక్ష పదవిని తొలిసారిగా ఒక మహిళకు అప్పగించేందుకు సిద్ధమవుతున్నట్లు జాతీయ మీడియా కథనాలు ప్రసారం చేస్తున్నాయి. అంతేకాకుండా ఈ కీలక పదవి కోసం పలువురు పేర్లు పరిశీలనలో ఉండగా అందులో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, ఏపీ ఎంపీ పురంధరేశ్వరి,
తమిళనాడుకు చెందిన బీజేపీ మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు వానతి శ్రీనివాసన్ ప్రధానంగా రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. రాయచోట్లో ఇస్లామిక్ టెర్రరిస్టుల ఇళ్లల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా దొరికిన పేలుడు పదార్థాలను నిర్మానుష్య ప్రాంతాల్లో పేల్చారు. కర్నూలు రేంజ్ డీఐజీ గోయా ప్రవీణ్ సమక్షంలో పోలీసులు బాంబులను డిస్పోజ్ చేశారు. బీజేపీ నేత అందెల శ్రీరాము ఇంటి ముందు రోహింగ్యాలు రెక్కీ నిర్వహించిన అంశం తీవ్ర కలకలం రేపుతోంది. గత కొంతకాలంగా రోహింగ్యాలపై పోరాటం చేస్తున్న శ్రీరాములనేవారు టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. అందెల శ్రీరాములు ఇంటి ముందు అనుమానాస్పదంగా తిరుగుతున్న 6 వ్యక్తులను గుర్తించిన బీజేపీ కార్యకర్తలు పోలీసులకు సమాచారం అందించడంతో 5గురిని అదుపులోకి తీసుకున్న మీర్పేట్ పోలీసులు విచారిస్తున్నారు. వారి నుంచి మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు. రాజకీయాల్లో తన అంతిమ లక్ష్యం ముఖ్యమంత్రి కావడమేనని, 10 ఏళ్లు పట్టినా 20 ఏళ్లు పట్టినా ఆ ఆశయాన్ని నెరవేర్చుకుంటానని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను కొత్త పార్టీ పెట్టబోనని, బీఆర్ఎస్ మాత్రమే తన పార్టీ అని స్పష్టం చేస్తూనే పార్టీ అంతర్గత వ్యవహారాలపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలనే ఆసక్తిని కూడా ఆమె కనబరిచారు. టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామా విషయంలో భారత్, చైనాల మధ్య మరోమారు మాటల యుద్ధం మొదలైంది. టిబెట్ అంశాన్ని ఉపయోగించి తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని, ద్వైపాక్షిక సంబంధాలను దెబ్బతీయవద్దని చైనా భారత్కు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు చైనా విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. బలహీనమైన ఆటగాడిగా అభివర్ణించిన భారత్ చెస్ ప్లేయర్ దొమ్మరాజు గుకేష్ చేతిలోనే ప్రపంచ నెంబర్ 1 మాగ్నస్ కార్ల్సన్కు పరాభవం ఎదురైంది. క్రొయేషియా వేదికగా జరుగుతున్న గ్రాండ్ చెస్ టోర్నమెంట్ ర్యాపిడ్ విభాగంలో గుకేష్ అద్భుత విజయాన్ని నమోదు చేశాడు. ఈ ఓటమి అనంతరం కార్ల్సన్ స్పందిస్తూ 18 ఏళ్ల గుకేష్ చేతిలో తనకు గట్టి శిక్ష పడిందని అంగీకరించారు.